శోధన అటువంటిది మీకు ఓర్పును పుట్టేస్తుంది. మీరు పరీక్షగా తీసుకుంటే ఓర్పును పుట్టేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఇదంతా అయ్యేసరికి మీలో కొన్ని మంచి ఆత్మీయ లక్షణాలు డెవలప్ అవుతాయి మీలో. అందుకని శోధన పరీక్షగా చూడండి. ఎందుకంటే నువ్వు ప్రమోట్ అవుతావు, నీలో కొన్ని విషయాల్లో బెటర్గా దేవుడు మారుస్తాడు, నీకు ఓర్పు పెరుగుతుంది, నీకు సహనం పెరుగుతుంది. అలాంటి సమస్య ఉన్నటువంటి వారిని నువ్వు ఇప్పుడు ఫేస్ చేయడము, అలాంటి వారికి నువ్వు సపోర్ట్ చేయడము, అలాంటి వారిని అర్థం చేసుకుని నీకు ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి వారిని ఇంకా నువ్వు ప్రేమించడం ఇంకా బెటర్గా మారుతుంది. ఇంకా నువ్వు బెటర్గా వారికి సహాయం చేయగలుగుతావు. అలాగ నువ్వు యాక్చువల్గా నువ్వు దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో నువ్వు ఆటోమేటిక్గా మార్చబడతావు. అందుకని ఇక్కడ యాకోబు ఎక్కడా కూడా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది నష్టం తీసుకోవాలని చెప్పట్లేదు. నేను ఇంకా చాలా మిగిలినటువంటి విషయాలు నేను డెవలప్ చేస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి, కానీ గుర్తుపెట్టుకో అంతా అయ్యేసరికి మాత్రము నువ్వు చాలా డెవలప్ అవుతావు. యాకోబు మనకి చెప్తున్నాడు, శోధన అటువంటిది మీకు ఓర్పును పుట్టేస్తుంది.